ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. సో నిన్న అర్ధరాత్రి పూట ముంబై వడోదర హైవే మీద ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరగడం మనకు తెలిసిన విషయమే. సో యాక్సిడెంట్లో ముగ్గురు యువకులు, అంటే ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోగా ఒక అబ్బాయి మాత్రం తానేలోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. తను కోలుకుంటాడు అని మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. సో ముఖ్యంగా ఈ ముంబై హైవే మీద జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ BMW కారు, కొన్ని కోట్ల వాల్యూ చేసినటువంటి అతి పెద్ద అంటే లగ్జరీ కార్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక కార్లో 100 స్పీడ్లో వెళ్తుంటేనే ఏదో గాల్లో తేలుతున్న ఫీలింగ్ వస్తుంది. అలాంటిది 250 స్పీడ్లో వెళ్తున్నటువంటి కారు అంటే అసలు ఊహ కూడా అందట్లేదు. అంత స్పీడ్లో ఉన్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొని 200 మీటర్ల దూరంలో అంటే 2-3 సార్లు పడి లేసినటువంటి ఆ పెద్ద కారు, అక్కడ ఉన్నటువంటి ఆ కారులో ఇంజన్తో సహా కారు యొక్క భాగాలు ఎక్కడెక్కడో పడిపోయాయి. అలాంటిది కారు భాగాలే అంతగా పడినప్పుడు అందులో ఉన్నటువంటి మనుషులు ఎంత అసలు నుజ్జు అయిపోయారు. ఎంత ఘోరం అంటే 200 మీటర్ల దూరంలో శరీర భాగాలు ఒక్కొక్క భాగం ఒక్కో దగ్గర పడిపోయినాయి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే 100 స్పీడ్కే మనకి గాల్లో తేలిన ఫీల్ వస్తే స్పీడ్ మీటర్ ఎంతవరకు అయితే లాస్ట్ 250 ఉంటుంది. అంత 250 స్పీడ్లో నువ్వు స్పీడ్ ఎలా కంట్రోల్ అవుతుంది అంటే లగ్జరీ కార్లు మనకి కొన్ని కోట్లు పెట్టి కొన్నటువంటి కొన్ని కార్లలో మనకు సెక్యూర్ ఉంటుంది అంటారు. బట్ అంత స్పీడ్లో ఎంత లగ్జరీ కార్ అయినా, ఎంత సెక్యూర్గా ఉన్న కార్ అయినా కూడా మనకి ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది? హెయిర్ బెలూన్స్ రాలేదా అనుకోవచ్చు. అంత స్పీడ్లో ఎలా? అసలు మరి దారుణం. అంటే ఆ ఘటన స్థలాన్ని కనుక మనం పరిశీలిస్తే కారు పార్ట్సా లేకపోతే మనుషుల పార్ట్స్ ఎక్కడ పడ్డాయి ఏంటి అని వెతుక్కోవాల్సి వస్తుందంట. అంత ఘోరంగా. ఇప్పుడు బద్లాపూర్కి చెందినటువంటి యోగేష్ అండ్ జాకబ్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడికే మృతి చెందారు, స్పాట్ డెడ్. అక్కడ ఒక అబ్బాయి మాత్రం ఆనంద్ అనే అబ్బాయి తానేలో చికిత్స పొందుతూ ఉన్నారు. బట్ తను కూడా బ్రతుకుతాడనే గ్యారంటీ అయితే డాక్టర్స్ ఇవ్వట్లేదు. తను ప్రస్తుతానికి కోమాలో ఉన్నారు. సో ఏంటంటే వివరాల్లోకి వెళ్తే గనక తను బిఫోర్గా బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తున్నారంట అర్ధరాత్రి పూట. సో బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తూ ఏదో విలాసంగా అంటే లైక్ ఎంజాయ్ చేస్తూ ఫాలోవర్స్ కోసము ఇన్స్టాలో ఫేస్బుక్లో రీల్స్ అప్లోడ్ చేసుకోవడానికి అని చెప్పేసి అతి స్పీడు అంటే మినిమం వెళ్ళాల్సిన స్పీడ్కి మించి అతి స్పీడ్ వెళ్ళడం వల్ల వెహికల్స్ కంట్రోల్ అవ్వక చనిపోవడం జరిగింది. సో అదే కోవలో వీళ్ళు కూడా 250 స్పీడ్ అంటే మనం అసలు ఊహ కూడా అందట్లేదు. అంత దారుణమైన స్పీడ్లో మనిషి యాక్సిడెంట్ అయితే శరీర భాగాలు 200 మీటర్స్ కదా, ఇంకెక్కడెక్కడో పడ్డాయో తెలియట్లేదు. సో ఒక్కొక్కటి ఏరుకొని తీసుకొచ్చి మరి సో ఇది పార్ట్ అని చెప్పుకునే సిచ్యువేషన్లో ఆ మనుషుల యొక్క శరీర భాగాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది అంటే మనం ఎంత ప్రాపర్గా ఉన్నా కూడా ఎదుటి వ్యక్తి బాగాలేకునో మనం రోడ్డు మీద నిలబడిన వెనకాల నుంచి వచ్చే వెహికల్ యాక్సిడెంట్ చేయడమో లేకపోతే అదుపు తప్పి పడ్డమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కామన్గా. బట్ అవి కాకుండా మనంతట మనమే ఏదో విలాసానికి వెళ్ళి మనంతట మనమే ప్రాణాలు కోల్పోవడం ఏంటి? ఇది బేసిక్గా ఎక్కువ యూత్లోనే జరుగుతుంది. అబ్బాయి లోపల అంటే వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషను వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వట్లే. అర్ధరాత్రి పూట అంత స్పీడ్లో వెళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏంటి అంటే వాళ్ళు కూడా కొంచెం పార్టీకి వెళ్ళేసి వచ్చారు, మద్యం మత్తులో కూడా ఉన్నారన్నట్టుగా తెలుస్తోంది. సో మద్యం మత్తులో 200 స్పీడ్ లిమిట్లో ఉన్నటువంటి కారు ఎక్కడ కంట్రోల్ అవుతుంది? అదుపు తప్పి 2-3 సార్లు పల్టీలు కొట్టిందంట. ఎంత ఘోరమైన చావు అంటే అసలు ఊహకందని రకంగా ఉంది ఈ చావు అనేది. ఇలాంటి 1 కాదు 2 కాదు, రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నటువంటి విశేషాలు. సో ముఖ్యంగా ఏంటి అంటే హైవేల మీద కావచ్చు, చిన్న స్ట్రీట్లో కూడా కొద్దిమంది అబ్బాయిలు ఓవర్ స్పీడు అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు. ఎందుకు అంతగా ఓవర్ స్పీడ్ వెళ్ళి యాక్సిడెంట్ చేసుకొని చనిపోవాల్సినంత అవసరం ఏమొస్తుంది జనాలకి?
సో ముఖ్యంగా ఏంటి అంటే వాళ్ళున్న సిచ్యువేషన్ని చూసుకుంటే ఏదో మేము ఎంజాయ్ చేస్తున్నాము అని స్పాంటినియస్గా వాళ్ళ 2-3 మినిట్స్ ఎంజాయ్ కోసము వాళ్ళు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోవడం. బట్ వాళ్ళ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారు, వాళ్ళకంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు ఎంత దీన స్థితిలో ఏడుస్తూ ఉంటారు. సో జనాలు అది మాత్రం ఆలోచించకుండా మనం వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, చచ్చామా అన్నట్టుగా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. సో దీని ఘటనా స్థలానికి పోలీసులు కూడా రావడం జరిగింది. బట్ ఏంటంటే అంత పెద్ద కారులో కూడా ప్రాణానికి ప్రమాదం అనేది చాలా వరకు నెటిజన్లు కూడా అంటున్నారు. అంత పెద్ద కార్ అన్నప్పుడు సెక్యూరిటీ ఉంటుంది కదా, హెయిర్ బెలూన్స్ ఉంటాయి కదా. సో మరి ఎలా చనిపోతారు అంటే ఇప్పుడు మనం మామూలుగా తెలిసింది ఏంటంటే జర్మనీ కార్స్ అంటే చాలా అంటే యాక్సిడెంట్కి చాలా రేషియో తక్కువ ఉంటుంది, సెక్యూర్గా ఉంటుందని మాత్రం అంటుంటారు. బట్ ఎంత పెద్ద కార్ అయినా తను వెళ్తున్నటువంటి స్పీడ్ కంట్రోల్ చేయకపోతే కంపల్సరీగా డెడ్ అవ్వాల్సిందే. సో ఇదండి ఇవాల్టి న్యూస్. ఇలాంటి న్యూస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.